ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోషం అంటండి నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఈ 12 రాశుల మీద ఈ వారం రోజుల ఆగస్టు నెల 17 నుంచి 23 వరకు ఏ పని చేస్తే లాభం అవుతుంది, ఏ పని చేస్తే లుక్సాన్ అవుతుంది, 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత, సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. తి చిలకమ్మ. కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి తి చిలక. తే కుంభరాశి వాళ్ళ శాస్త్రం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి గణితవాణి తి చిలక. వావ్. కుంభరాశి వాళ్ళకి భద్రాది వాసుడు. కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి బాగుందండి. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు, కపటం ఉండదు, చెప్పింది వినరు, నచ్చింది వదిలిపెట్టరు, ఏదైనా కానీ ఫటాఫట్ చేస్తారు పనులు. ఒకరు చెప్పింది అయితే చెయ్యరు. ఎవరికైనా సమయం ఆపద పడితే తొందరగా పోతారు. మీ సమయానికి మీ ఆపదకి ఎవరు రాడు. నల్ల వస్త్రం నల్ల బట్ట పడదు. చదువుమని చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉందండి. చదువు ఇలా కాదండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంది మీకు. చదువు కరెక్ట్ ఉంది మీకు. కానీ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకున్నా, లేకపోతే ప్రైవేట్ జాబ్ ఏదైనా సంపాదించుకోవాలనుకున్నా, లేకపోతే ఏదన్నా బిజినెస్ వ్యాపారం పెట్టాలనుకున్నా అందులో లాభం అవుతుందా లుక్సాన్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీకు తప్పనిసరి లాభం అవుతుంది. అందులో ఏం లుక్సాన్ అయితే కాదు. ఏమిటిదంటే దృష్టి. వచ్చే నెలకి ఆనకట్ట వేస్తే ఆ కట్ట ఎట్లా ఉంటుందో ఇంటి మీద అలా దృష్టి ఉంటే ఏమవుతుందంటే ఏది చేసినా కలిసి రాదు. ఇంటికి ఒక బురద గుమ్మడికాయ కట్టాలి. అది గుడక ఒక దేవత జాగలోపు నుంచి తీసుకొచ్చి కట్టాలి. అది గుడక అమావాస్య రోజన్నా కట్టాలి, బుధవారం అన్నా కట్టాలి. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము జాబు అవుట్ ఆఫ్ ఏదన్నా అనుకున్న కోరికలు అవుతాయి. కానీ ఈ కుంభరాశి వాళ్ళకి మాత్రం ఒకటి కరెక్ట్ ఏమిటిదంటే, ఒకటి చదువు, డాక్టర్ చదువు ఐస్కంతం అతికినట్టే అతుకుతుంది. డాక్టర్ చదువు చాలా పైకి వస్తారు. ఈ కుంభరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి మాత్రం కొంచెం నాగదోషం ఉండడం, కళ్యాణం కాకపోవడం, కళ్యాణమైన తర్వాత కూడా సంతానం కాకపోవడం, అందులో ఇలాంటి నాగదోషాలు. ఇలాంటి నాగదోషానికి పరిహారం ఏమిటిదంటే చూడండి, నాగదోషం ఉండవద్దు. నాగదోషం అంటే కాలసర్ప దోషం, లేకపోతే నాగదోషం, కుజదోషం, ఎన్నో దోషాలు ఉన్నాయండి. ఈ దోషం లోపల ఇలాంటిది కాలసర్ప దోషం, నాగదోషం ఉంటే ఏమవుతుందంటే సంతానంలో గుడక సరిగా కాదు. అది కాక కళ్యాణం చేయాలన్నా లేకపోతే చేసుకురావాలనుకున్న గాడికి కాదు. ఏమిటిదంటే ఈ దోషం వలన ఈ దోష నివారణం చేసుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది, అవుతుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే, ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, రాజా బతకాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చాలా కోరిక. అనుకున్న జాబ్ పక్క వస్తుంది. ఏదైతే మీరు జాబ్ గురించి ఇప్పుడు ఎదురు చూస్తుందో అది తప్పనిసరిగా గ్యారంటీగా వస్తుంది. నా మాట తప్పదు చూడండి. రెండోది ఏంటిదంటే మాత్రం ఇంతవరకు కొన్ని గండాలు చక్రాలు దాటినాయి. వాహనం కొనాలని మనసులో చాలా ఉంది. తప్పనిసరిగా వాహనం కొంటారు, పై మెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు. ఇంతవరకు దారిద్ర్యం మస్తు సతాయిచ్చింది. స్నేహబంధం లోపల బాగుంది. స్నేహానికి మీరు చెడగొట్టారండి. ఎలాంటిది ఉన్నా వాడు ఎట్లా ఉన్నా కానీ మంచిగా సమాలించుకొని మంచిగా నడుస్తారు. స్నేహం లోపల మోసం చేయరు, ఎవరికి మీరు అన్యాయం చేయరు. కుంభరాశి వాళ్ళంటే చాలా తెలివిగల వాళ్ళు. మీరు మంచి పని చేస్తారు, చదువు ఉంటుంది, తెలివి ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ సామాన్యంగా ఒకరు మీరు నమ్మరు. ఒకవేళ నమ్మరంటే ఆ లెక్క అలాగుంటుంది. 7 కొండల మెట్లు శ్రీమన్నారాయణ భద్రాది వాసులు ఒకసారి పోయి దర్శనం చేసుకుని రావాలి. ఈ రాశి వాళ్ళు ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు చేసి ఇద్దామన్న వాళ్ళు ఈసారి తప్పనిసరి జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు వాస్తు ప్రకారం చూసి కొనండి. ఇప్పుడు కొనాలనే ప్రయత్నం ఉంది, ఇల్లు మార్చాలి, ఏరే ఇంటి లోపల పోవాలి, లేకపోతే కట్టిన ఇల్లు ఒకటి కొనాలనుకుంటున్నారు చూడండి, చాలా మంచి టైం ఇప్పుడు. కానీ ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలి. ఒక బయటికి ఎన్నో పనులు చేసి ఇంటి లోపల వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఒక దేవస్థానంలో పోయి ప్రసాదం తినుకుంటే కూర్చుంటే దేవుని గుడిలో ఎంత హాయిగా ప్రశాంతం అనిపిస్తుందో ఇంటి లోపల కూడా అలాగే అనిపించాలి. ఆ వాస్తు ప్రకారం కరెక్ట్ లేకపోతే ఇంట్లో బరకత ఉండదు, అరకత ఉండదు, మనసు శాంతం ఉండదు, ఒకరి మాట ఒకరి పడదు. నీదెంత అంటే నాదెంత, నా ఇంత అంటే నీదెంత, హామంటే కోపం రావడం, ఎట్లా అంటే అట్లా మాట్లాడుకోవడం. ఎందు గురించి అంటే అది వాస్తు ప్రకారం కరెక్ట్ ఉండదు కాబట్టి. మళ్ళీ ఒకటి ఏమిటిదంటే కొనాలనుకున్నప్పుడు 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు. కొనాలనుకుంటే కొంచెం నిదానంగా ఆలోచించి కొనండి.
దాన్ని కొని తర్వాత బాధపడకండి, మంచిది చూడండి. ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు కూడా వాస్తు ప్రకారంగానే కట్టండి. ఎట్లంటే ఎట్లా కడితే అది కరెక్ట్ కాదు. కొంచెం జాగా ఇడిషన్న కట్టండి, వాస్తు కరెక్ట్ కట్టండి, మీకు మంచి కలిసి వస్తుంది. వ్యవసాయం పని మీకు చాలా మంచి కలిసి వస్తుంది. వ్యవసాయం కలిసి వస్తుంది కానీ ఆడ పంట సరిగా మస్తు కష్టపడుతుంటాయి. మీ కష్టానికి మీ ఉన్న ఆలోచనకి ఆడపడ్డే పంటకి కరెక్ట్ లేదు. పంట తక్కువైపోతుంది, మీరు ఎక్కువ ఆలోచిస్తుండ్రు, ఏదేదో ఆలోచిస్తుండండి. దానికి ఒకటి ఏమిటిదంటే భగవంతుని మీద భారం పెట్టండి. ఒక్కసారి శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు లెక్కి రాండి, మీకు అంతా జయమే జరుగుతుంది. సారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. కుంభరాశి వాళ్ళకి 3 లక్కీ నంబర్ 3 గుడుక. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజుపుజ ఫలం 4, అవమానం 2. అంటే శని 2 ఉంది, గురు గుడుక 2 ఉన్నాడు. శని తక్కువ లేదు, గురు ఎక్కువ లేదు, 2 సమానం ఉంది. శని అంతే ఉంది, గురు అంతే ఉంది, లాభం అంతే ఉంది, లుక్సాన్ అంతే ఉంది. లక్ష్మి రావటం అంతే ఉంది, పోవటం అంతే ఉంది. ఆగుట మాత్రం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, భగవంతుని మీద భారం పెట్టండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.